భారతదేశం దగ్గర బ్రహ్మోస్ మిసైల్స్ కొనుక్కోవాలని ఇండోనేషియా నిర్ణయించుకుంది. మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ రాను రాను ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనం చూస్తే మొన్నటి వరకు కూడా మనం డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఎక్కువ ఆధారపడేవాళ్ళం. కానీ 2016-17 నుంచి మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం అనమాట. దాంతో రకరకాల మిసైల్స్ కావచ్చు, డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, మనం అమ్మటం మొదలెట్టాం. ముఖ్యంగా మనం ఇండియాలో తయారయ్యే కాదు, మనం ఎక్స్పోర్ట్ చేయడం మొదలెట్టాం అనమాట. ఇండోనేషియా, ఇండియా ఈ రెండు దేశాలు కలిసి బ్రహ్మోస్ మిసైల్ డీల్ ఏదైతే ఇండియా ఇండోనేషియాకి అమ్మాలనుకుంటుందో దాదాపు $200 మిలియన్ నుంచి $350 మిలియన్ మధ్య ఈ డీల్ కుదిరే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ కొనుక్కోవాలి ఇండోనేషియా డిసైడ్ అయింది. ఆ ప్రైజింగ్ విషయంలో ఇంకా డిస్కషన్ జరుగుతుందన్నమాట. దాదాపు 3 సంవత్సరాల నుంచి అంటే 2023 నుంచి కూడా ఇండోనేషియా బ్రహ్మోస్ మన దగ్గర కొనుక్కుంటుందని చెప్పి వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి కూడా చర్చలు జరుగుతూ ఇప్పుడు ఫైనలైజ్ అయిందనమాట. సో ఇండోనేషియాకి ఇప్పుడు మనం బ్రహ్మోస్ మిసైల్స్ అమ్మబోతున్నాం. మనకు తెలుసు ఆల్రెడీ బ్రహ్మోస్ మిసైల్స్ మనం ఆల్రెడీ ఫిలిప్పీన్స్కి అమ్మామన్నమాట. ఎప్పుడైతే ఇండియా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో జాయిన్ అయిందో అప్పటి నుంచి కూడా ఇండియా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ బయటకు అమ్మే అవకాశం వచ్చింది.